నల్గొండ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. 5.5 లక్షలకు పైగా మెజారిటీతో రికార్డ్ బ్రేక్ చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్ రఘువీర్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రెస్టీజియస్ గా తీసుకుని రఘువీర్ ని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించారు. తెలుగు రాష్ట్రాల్లోనే నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. ఏకంగా 5,60,000కు పైగా ఆధిక్యంతో ప్రభంజనం సృష్టించారు. తెలంగాణ చరిత్రలోనే భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు రఘువీర్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పార్లమెంటుపై స్పెషల్ కేర్ తీసుకున్నారు. దేశంలోనే నల్గొండ సెగ్మెంట్ లో భారీ ఆధిక్యత సాధిస్తామని ముందు నుంచి చెప్తున్నారు. బరాబర్ 5 లక్షల మార్కు క్రాస్ చేస్తామని సవాల్ చేశారు. పార్టీ సభ్యత్వంలో ఈ ఎంపీ సెగ్మెంట్ మొదటి స్థానంలో ఉందని, అదే జోష్ తో విక్టరీ కొడతామని చెప్పి తమ సత్తా ఏంటో నిరూపించారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో సూర్యాపేట మినహా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. నల్గొండ లోక్సభ సెగ్మెంట్ లో వారు వన్ సైడ్ అని ముందు నుంచి అంతా అనుకున్నారు. ప్రత్యర్థులు స్ట్రాంగ్ క్యాండిడేట్లు లేకపోవడంతో జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి విజయం నల్లేరుపై నడకే అయ్యింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది కూడా రఘువీర్ కు అడ్వాంటేజ్ అయింది. బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న కామ్రేడ్లు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం కూడా కలిసొచ్చింది. ఈ పాజిటివ్ వెదర్ లో కాంగ్రెస్ పార్టీ సూపర్ విక్టరీ కొట్టింది. 5.5 లక్షలకు పైగా మెజార్టీతో భారతదేశంలోని నల్గొండ జిల్లా ఖ్యాతి పెంచిన కాంగ్రెస్ ఓటర్లకు జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల కృషి మరువలేనిదన్నారు. పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో నిరంతరం శ్రమించి అత్యధికమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చి భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని ఉవ్వెత్తున నిలపడానికి నిరంతరం కృషి చేసినటువంటి 2011లో కడప లోక్సభ బై ఎలక్షన్ లో వైఎస్ జగన్ కి 5,43,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డును రఘువీర్ రెడ్డి బ్రేక్ చేశారు.